ఈరోజు ఒక కపుల్ వచ్చారు. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అయింది. అమ్మాయి ఏజ్ చూస్తే 18 ఇయర్స్, అంటే 14 ఇయర్స్కే మ్యారేజ్ అయిపోయింది. పెళ్ళైన వెంటనే వాళ్ళ అత్తయ్య పిల్లల కోసం ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఈ 4 ఇయర్స్లో ఒక 4 హాస్పిటల్స్ తిరిగేశారు. అండ్ ఈ 4 ఇయర్స్ నుంచి కూడా అమ్మాయి మెడిసిన్ వాడుతూనే ఉంది. హాయ్, నేను డాక్టర్ మాధురి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. పెద్ద మనిషి అయినాక ప్రెగ్నెన్సీ వస్తుంది, కానీ టీనేజ్లో మ్యారేజ్, ప్రెగ్నెన్సీ అంటే తనే ఒక చిన్న పిల్ల, ఇంకా తనకి ఇంకో చిన్న బిడ్డ అని అంటే తన ఫిజికల్గాను, ఎమోషనల్గాను అండ్ సోషల్గాను ఎలా ప్రిపేర్డ్ ఉంటుంది? అసలు ఆడవాళ్ళలో గర్భద్వారం బోనీ స్ట్రక్చర్ అనేది కంప్లీట్గా డెవలప్ అయ్యేదే 18-20 ఇయర్స్ ఏజ్కి. సో టీనేజ్లోనే ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు ఆగిపోతుంది. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్స్ ఎక్కువ అవ్వడం, తర్వాత ముందే డెలివరీ అయిపోవడం, బీపీ రావడం ప్రెగ్నెన్సీలో, తర్వాత సిజేరియన్ సెక్షన్ ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, వాళ్ళకి చాలా సైకలాజికల్ స్ట్రెస్ అనేది కూడా ఉంటుంది. సో టీనేజ్లో ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వాల్సింది ఎడ్యుకేషన్ అండ్ ఎమోషనల్ సపోర్ట్, అంతేకాని కాంప్లికేషన్స్ కాదు.